ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతానండి. మార్క్ 1:35. ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలని ఆశపడేవారు ఉదయమునే మొదటగా దేవుణ్ణి వెతికేవారై ఉంటారు. ఉదయ కాలపు మంచి సమయమును తరుణమును లోక సంబంధమైన విషయముల యందు గడుపు వారు ఆ దినం అంతటిలో ప్రభు కొరకు ఏమీ చేయలేరు. ఉదయమునే మన తలంపులలోనికి దేవుడు రాకపోతే ఆ దినమంతటిలో కూడా ప్రభువు మన తలంపులలో ఉండడు. ఉదయమునే దేవుని వెదుకువారు ఆ దినం అంతటియు ఆయన పరిశుద్ధతను ప్రేమను కలిగి ఉంటారు. ఉదయకాల సమయమును నిర్లక్ష్యపరిచేవాడు నిర్లక్ష్యమైన హృదయము గలవాడు. వేకువనే నిన్ను వెదకనని దావీదు మొరపెట్టుచున్నాడు. కీర్తనలు 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడే దావీదు వేకువనే ప్రభువును వెతికాడు. దావీదుకు ప్రార్థన కోరుకున్న ఆశను నిద్రమత్తు ఆపు చేయలేకపోయింది. క్రీస్తు కొరకు నిద్రమత్తును వదులుకొన లేని వాడు ప్రభువు కొరకు ఏమీ చేయలేని వాడు. దావీదు ఉదయమునే లెగిసి దేవుని స్తుతించాలని ఆశపడ్డాడు. కాబట్టి దావీదుకు ఏమీ లేకపోయినా ఎంత నిద్రమత్తులో ఉన్నా దేవుని స్తుతించాలనే ఆశను బట్టి దావీదు పెందలకాడే లెగిసి దేవుణ్ణి స్తుతించాడు. ఈ లోకస్తులు చాలా తెలివిగలవారు. వారు ఉదయమునే లెగిచి చాలా రాత్రి వరకు వారి వ్యాపారములను చూచుకుంటారు. అయితే మనము క్రీస్తును అటువంటి ఆసక్తితోనూ పట్టుదలతోనూ వెతుకుట లేదు. అవును, ఈరోజు ఉదయమునే లెగిసి ఆసక్తితో మన పనిని శ్రద్ధగా చేస్తాము. అలాగే అటువంటి ఆసక్తితోనే దేవుణ్ణి ఉదయమునే లెగిచి ప్రార్థించాలి, వెతకాలి అనే విషయాన్ని గ్రహించండి. ఉదయముననే నీవు ఆయనను వెతికినప్పుడు ఆయన నూతన సంతోషముతోనూ నూతన బలముతోనూ నిన్ను నింపి దినమంతయు నిన్ను కాపాడుతాడు. యేసు పెందలకాడే లెగిచి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించి ఉండెను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మార్క్ 1:35. ఆయన పెందలకాడనే లెగిచి ఇంకనూ చాలా చీకటై ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పరిశుద్ధుడైన క్రీస్తుకి అంత ప్రార్థన అవసరం అయితే మరి పాపులమైన మనకు ఇంకెంత ప్రార్థన అవసరం అండి? ఒకసారి మీరే ఆలోచించండి. మరి ఈరోజు వాక్యం వింటున్న మీకు ఉదయమున అంటే ఎర్లీ మార్నింగ్ దేవునికి ప్రార్థించే అలవాటు ఉందా? మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? ఎర్లీ మార్నింగ్ అంటే నాట్ 6 after 6 బిఫోర్, అంటే ఆ సూర్యుడు రాకముందు, డే స్టార్ట్ అవ్వకముందు మొట్టమొదటిగా యేసయ్య అనే మాట రావాలి. ప్రార్థన చేసి బైబిల్ చదివి ఆ తర్వాత మన దినాన్ని ప్రారంభించాలి. అంటే ఆ తర్వాత ఏ పని అయినా స్టార్ట్ చేయాలి. అవునండి, మీకు తెలుసా, నిజమైన క్రైస్తవుడు తన రోజు దేవునితో మాత్రమే ఆరంభిస్తాడు. దేవునితో ప్రార్థించిన తర్వాతే ఏ కార్యమునైనా చేస్తాడు. దేవునితో ప్రార్థనతో ఆరంభిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. ఎప్పుడైతే ఉదయమున మనం ఆయనను వెతుకుతామో అప్పుడు ఆయన మనల్ని నూతన సంతోషముతోనూ నూతన బలముతోనూ మనల్ని నింపి ఆ దినం అంతా మనల్ని కాపాడి మనం చేసే ప్రతి ఒక్క పని విషయంలో దేవుడు మనకి తోడుగా ఉండి తగిన సామర్థ్యాన్ని తగిన జ్ఞానాన్ని ఇస్తారు అనే విషయాన్ని గ్రహించండి. మీకు తెలుసా, ఇంగ్లాండ్ దేశపు అపోస్తులుగా పేరు పొందిన జాన్ వెస్లీ తెల్లవారుజామున 4 గంటలకు లెగిచి దేవుని సన్నిధిలో ప్రార్థించుట నియమముగా పెట్టుకున్నారంట. ఉదయమున 7 గంటలకు అతడు గుర్రముపై సువార్త సేవకులు బయలుదేరేవారు అట. ఆ ఎర్లీ మార్నింగ్ ప్రార్థన జీవితమే అతనిని ఇంగ్లాండ్ దేశమంతా గొప్ప ఉజ్జీవము రగులు కొనుపుటకు కారణమైందంట. నిజభక్తులైన వారు ఉదయమున దేవునితో మాట్లాడినదే ఎవరితోనూ మాట్లాడరు. ఆయన వాక్యమును చదవనదే మరి ఇతర పత్రికలను గాని పుస్తకములు గాని చదవరు. అర్థమైందా అండి? నిజమైన క్రైస్తవుడు మొదట దేవునితో మాత్రమే మాట్లాడుతారు. ఆ తర్వాతే ఏ పనినైనా స్టార్ట్ చేస్తారు. నిజమైన క్రైస్తవుడు మొదట ఆయన వాక్యమును మాత్రమే చదువుతారు. ఆయన వాక్యమును చదవకుండా మరి ఇక ఏ పుస్తకములు అంటే బుక్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ చదవరు. మొదట బైబిల్ చదివిన తర్వాతే వాళ్ళ దినాన్ని ప్రారంభిస్తారు, ఏ పనినైనా స్టార్ట్ చేస్తారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీకు ఒకవేళ ఉదయమున ప్రార్థించే అలవాటు లేకపోయినట్లు అయితే ఈరోజు నుంచే అలవాటు చేసుకోండి. ఆ రోజు మొత్తాన్ని ఆ యేసయ్యకు అప్పగించి చూడండి. ఆయన చేసే అద్భుత కార్యములను చూడండి. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం అంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే
ఉదయమునే వేకువనే లెగిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలి, మీతో సమయం గడపాలి, మీతో రోజును ప్రారంభించాలి అని ఆశపడుతున్నారు. ఇప్పుడే వాళ్ళ హృదయాలను దర్శించమని, ఇప్పుడే మీ బిడ్డలకు ఉదయమునే మిమ్మల్ని వెతుకుటకు సహాయం చేయమని, పెందలకాడే లెగిసి మిమ్మల్ని వెతికే కృప మాకు అనుగ్రహించమని, ఏమైనా ప్రతి ఒక్క బిడ్డను స్థిరపరిచి బలపరిచి గొప్ప కార్యాలను చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.